హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో సాల్టెడ్ పీనట్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో తినటానికి స్నాక్స్ ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు సింపుల్‌గా ఇలా చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇలా చేసుకొని ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని కొలత కోసం ఒక కప్పు తీసుకొని 2 కప్పుల పల్లీలు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కప్పుతోటి 6 కప్పుల వరకు వాటర్‌ని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఒక కప్పు పల్లీలకి 3 కప్పుల చొప్పున వాటర్ వేసుకోండి. నేనైతే 2 కప్పుల పల్లీలు తీసుకున్నాను కాబట్టి 6 కప్పుల వాటర్ వేసుకొని అందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వాటర్‌ని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం కొలిచి పెట్టుకున్న పల్లీల్ని ఇలా హాట్ వాటర్‌లోకి వేసేసుకొని ఒక్కసారి గరిటె పెట్టి ఇలాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు వదిలేయాలి. అంటే మూత పెట్టి పక్కన పెట్టేసేసుకోండి. 10 నిమిషాల తర్వాత చూసేద్దాము. చూడండి పల్లీలు ఎలా ఉడికినట్టుగా వచ్చేసాయో. వీటిని ఒక్కసారి ఇలా బాగా కలిపేసేసుకోండి. పల్లీలు ఇలా ఉడికించుకొని తిన్నా కూడా చాలా హెల్తీ అండి. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇలా నానబెట్టిన పల్లీలు తిన్నా కూడా చాలా హెల్తీ. ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్‌లోకి వేసేసుకోండి. ఇందులో నుంచి వాటర్ అంతా పూర్తిగా పోయాక ఒక క్లాత్ పెట్టేసేసుకొని ఒక క్లాత్ పైన ఆరబెట్టేసేసుకోండి. లేదంటే ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవచ్చు. లేదంటే తడిపోయే వరకు పొడిగుడ్డ వేసుకొని తుడుచుకొనైనా చేసుకోవచ్చండి. ఇలా నేనైతే ఆరబెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకున్న తర్వాత చూసారు కదా తడి అనేది లేకుండా ఇలాగా బాగా డ్రై అయిపోవాలన్నమాట. ఈ విధంగా డ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి అదే కప్పుతోటి 2 కప్పుల వరకు సాల్ట్ వేసేసుకొని సాల్ట్ బాగా హీట్ అవ్వాలండి. ఒక 2-3 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని సాల్ట్ బాగా వేడి చేసుకోవాలి. ఇలా బాగా వేడైన తర్వాత మనము ఆరబెట్టుకున్న పల్లీలను వేసేసుకొని వేయించుకోవాలి. ఇలా ఒక్కసారి కాకుండా మీరు 2 సార్లుగా వేసుకొనైనా వేయించుకోవచ్చు. నేనైతే ఒకేసారి వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా పల్లీలకి సాల్టు అంటుకున్నట్లుగా ఉంటుంది. ఇలా అంటుకున్న సాల్టు పల్లీల నుంచి వేరయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! పల్లీల నుంచి సాల్ట్ వేరైపోయింది కదా! ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని మరొక 10 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత స్టెప్‌లో పల్లీలు కొంచెం ఇలా వేగినట్టుగా అయిపోయి కొంచెం కలర్ మారుతూ ఉంటుంది. అలా కలర్ మారినప్పుడు మంటని సిమ్‌లో పెట్టేసేసుకొని మరో 5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాయో లేదో ఇలా ఒకటి తీసుకొని ఇలా పొట్టు తీసామంటే పొట్టు ఊడి రావాలి. అలానే నోట్లో వేసుకుంటే మనకి మెత్తగా లేకుండా గట్టిగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి పల్లీలు బాగా వేగిపోయినట్లు. ఇప్పుడు ఒక జల్లెడ గరిటె తీసేసుకొని ఇందులో పల్లీలని ఇలా జల్లించేసేసుకొని ఒక ప్లేట్‌లోకి వేసేసుకోండి. ఇలానే మిగిలినవన్నీ చేసేసుకొని ఇలా వేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. స్నాక్స్ టైమ్‌లో ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. చాలా బావుంటాయి. అందరికీ నచ్చుతాయి కూడా. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.